ఐఏఎస్ అమ్రపాలి గారికి ఇప్పుడు హైకోర్టు షాక్ ఇచ్చిందనే చెప్పాలి. సో దాని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో అండి. సార్, హైకోర్టు షాక్ ఇచ్చిందనే చెప్పాలి కదా? అంటే హైకోర్టు షాక్ అనేం కాదు, కోర్టు వ్యవహారాలు అవి. ఏంటంటే అమ్రపాలి గారు ఐఏఎస్ ఆఫీసరు, మంచి జనాధారణ ఉన్నటువంటి ఆఫీసరు, Yes, sir. విజన్ ఉన్నటువంటి ఆఫీసరు, ప్రజల మన్ననలు పొందినటువంటి ఆఫీసరు. మొదట్లో ఆమె డిప్యూటీ కలెక్టర్గా మన తెలంగాణ ప్రాంతంలోనే చేయడం. వాస్తవానికి అమ్రపాలి గారు విశాఖపట్నం చెందినటువంటి వాస్తవ వీరాలు. Yes, sir. విద్యాభ్యాసం అంతా కూడా అక్కడే జరిగింది. దాంతో అంటే ఆమె మళ్ళీ చెన్నైలో కూడా పీజీ ఏదో చేసినట్టుంది. తర్వాత స్పెషల్ కోర్సు బెంగళూరులో మేనేజ్మెంట్ కోర్స్ కూడా ఏదో చదివినట్టుంది. ఏదైతేనేమంటే బాగా చదివి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడం, ఒక మహిళ అంటే ఎవరైనా కూడా స్వాగతించాల్సిందే. అందున ఒక విద్యావంతురాలు రావడం అనేది ఇంకా సంతోషకరమైన విషయం. అయితే ఇక్కడ కాంట్రవర్షియల్ పెద్దగా ఏం లేదు. ఆమె వాస్తవానికి బర్త్ కానీ నెగిటివ్ సర్టిఫికేట్ ప్రకారం విశాఖపట్నం చెందిన ఆంధ్ర ప్రాంతానికి చెందిన అమ్మాయిగా భావించాల్సి వస్తుంది. ఇక్కడ ఆంధ్ర అయినా తెలంగాణ ఏంటి ప్రాబ్లమే లేదు. కానీ మనకి ఎప్పుడైతే తెలుగు రాష్ట్రం రెండుగా విభజన జరిగినప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాస్త ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన జరుగుతున్నప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి ఆస్తుల పంపకం శాఖలను, ఎంప్లాయీస్ అంటే ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ క్యాడర్లను కూడా కొంత డివిజన్ చేయాల్సి వచ్చింది. సరే, అప్పటికి ఆమెని తెలంగాణకే కేటాయించినప్పటికీ ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. అయితే ఆమెను ఆంధ్ర కేటాయిస్తే మేము క్యాట్లో సవాల్ చేసి మళ్ళీ తెలంగాణకే కేటాయించుకునేలా తీర్పు చేసుకొని క్యాట్లో ఆమె చేయించుకొని ఆ తర్వాత వచ్చేసి తెలంగాణ కేటాయించడం జిహెచ్ఎంసీ పరిధిలో పనిచేస్తూ ఉంది. చాలా యాక్టివ్గా పనిచేస్తుంది అమ్రపాలి గారు. అంటే గత ప్రభుత్వం అంటే గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో అయినా కానీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కానీ యాక్టివ్గానే ఉంది. కాకపోతే ఏంటంటే మరి ఎందుకు అంటే వాస్తవానికి ఇక్కడ ఏంటంటే ఆమె ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఆయన కాబట్టి బై ఆర్డర్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం సడన్గా అక్కడికి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కే కేటాయించాలని తీర్పు ఇచ్చినట్టుగా, ఇక్కడ అంతకుముందు ఇచ్చినట్టు క్యాట్ ఇచ్చినట్టు కోర్టు తీర్పును చెల్లనట్టుగా, క్యాట్ తీర్పు నిర్ణయాన్ని కాదంటే ఇప్పుడు ఏదో కోర్టు తీర్పు ఇచ్చింది. ఇక దీని వెనక ఇంత లీగాలిటీ ఉన్నప్పటికీ ఇక్కడ లోకల్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆ హైడ్రాకు ఈ రంగనాథ్ గారికి మధ్యలో మనస్పర్ధల కారణంగానే ఈ అప్లికేషన్ వచ్చినట్టుగా కొంత వార్త అయితే చర్చ జరుగుతున్నప్పటికీ దాంట్లో నిజమైతే లేదు. వాస్తవానికి ఏం జరిగింది అంటే హైడ్రా మనకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మురికి కాలువలు, నాలాలు, మూసిపాయట్లు కానీ చెరువులు కానీ కబ్జా గురైనప్పుడు, ప్రభుత్వ ఆస్తులు కబ్జా గురైనప్పుడు, అంటే ప్రభుత్వ ఖాళీ ప్లేసులు కబ్జా గురి కాకుండా కాపాడడానికి, డ్రైనేజ్ వ్యవస్థ కూలిపోకుండా కబ్జాలు కాకుండా ఉండటానికి, చెరువు లోతట్టు ప్రాంతాలు కబ్జా కాకుండా ఉండటానికి హైడ్రా అని ఒక ప్రాజెక్ట్ ముందుకు తీసుకోవడం జరిగింది. అది ముందుగా హైడ్రా అని ఒక డివిజన్గా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సిబ్బంది కొరత ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ నుంచి కొంతమంది కేటాయించడంలో జరిగితే అమలాపారి గారు అట్లా కాదు, ఈ డిపార్ట్మెంట్ వర్క్ ఎక్కువగా ఉంటుంది, ఎట్లా తీసుకెళ్తానేది ఆమె అపోజ్ చేసినట్టుగా ఏదో చర్చ జరుగుతూ ఉంటుంది. అది ఏదైనా కూడా నిర్ణయాత్మకమైనటువంటి విషయం, పాలనలో అంతర్గత విషయాలు. ఇక్కడ ఉండే సీఎంలు నచ్చక అట్లా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో అదే ట్రోల్ నడుస్తుంది. నిజంగా అదే చెప్తున్నా, అట్లాంటిది ఏముండదు. పాలన పరంగా అట్లాంటి విభేదాలు ఏముండదు. ఇక్కడ అమరపాలి కాకపోతే ఇంకో వాళ్ళు వచ్చిన వాళ్ళు కలిసి పని చేయాల్సిందే. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారితో పని చేయాలన్నా ఇంకో కాడికి వెళ్ళినప్పుడు ఇంకో ముఖ్యమంత్రి పని చేస్తుంటారు. అట్లాంటిది ఏముండదు. జస్ట్ సోషల్ మీడియాలో అట్లా చర్చ జరుగుతున్నప్పుడు కానీ అదంతా కూడా ఒరిజినల్ మ్యాటర్ అయితే కాదు. వాస్తవానికి ఏంటంటే అక్కడ బై టెక్నికల్గా ఎందుకంటే ఉంటుంది కదా, ఖచ్చితంగా బై సర్టిఫికేట్ కూడా నెగిటివ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళాలని ఉంటుంది. కొన్నాళ్ళు డిప్యుటేషన్ మీద పిఎం ఆఫీసులో కూడా డ్యూటీ చేసి వచ్చింది. సో ఏదైనా సరే ఎక్కడ ఉన్నా కూడా వీళ్ళు ఎక్కడైనా పని చేయడానికి ఇష్టపడతారు, పని చేస్తారు. కాకపోతే ఏంటంటే ఎక్కువ లైఫ్ స్టైల్కి హైదరాబాద్కి అలవాటు పడి ఉన్నారు. బహుశా ఇట్లాంటి వాళ్ళ చాలామంది ఆఫీసర్లు అలాగే ఉంటారు. మనం చదువుకునేటప్పుడు కూడా చూస్తుంటాం, హైదరాబాద్ లైఫ్ స్టైల్కు వచ్చి అలవాటు పడిన తర్వాత వేరే ప్రాంతానికి వెళ్ళాలంటే ఇష్టపడకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్, వాళ్ళ ఇక్కడికి వచ్చే సెటిల్ అయినాక సొంత ఇల్లు, బిల్డింగ్లు అవి ఉంటాయి కాబట్టి సహజంగా వెళ్ళాలని ఇష్టపడకపోవచ్చు. అది కూడా కారణం కావచ్చు. కానీ రాజకీయాలు అనేది వాళ్ళకు ఒకరు కాకపోతే ఒకరు ఉంటాయి కాబట్టి రాజకీయ కారణాలు ఏం కాదు. మొత్తం మీద బై లీగల్ అంటే ప్రొసీజర్ ప్రకారం అయితే ఆమె ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తిగానే భావిస్తారు. ఎందుకంటే బై సర్టిఫికేట్స్ అన్ని కూడా చదివిందంతా కూడా ప్రధానమైనటువంటి విద్యాభ్యాసం అంతా కూడా అక్కడే ఉంది. సో ఏది ఎక్కడే సరే మరి అది వాళ్ళ వ్యక్తిగత విషయాలు. మరి భవిష్యత్తులో
కేంద్ర కమిటీలు కానీ క్యాట్ కానీ కోర్టులు కానీ ఎలా నిర్ణయిస్తే అక్కడ వెళ్ళి సర్వీస్ చేస్తుంది. అసలు ఇప్పుడు అమరాపాలి గారు తెలంగాణలో చేయాలనుకుంటున్నారు కదా, సో ఏపీ కంటే కష్టం అన్నట్టు ఇప్పుడు హైకోర్టు వరకు వెళ్ళారంటే అది అంతగా ఇష్టం లేనట్టుగా అని చూడొచ్చు మనం. అయితే ఇప్పుడు మరి ఏపీలో అక్కడికి వెళ్ళమనగానే వెళ్ళిపోతారంటారు. అంటే మళ్ళీ ఇప్పుడు వాస్తవానికి వెళ్ళాల్సి ఉంటుంది, కాకపోతే రిపోర్టింగ్ చేయాలి, రిలీవింగ్ ఆర్డర్ ఇక్కడ రావాలి, అక్కడ వెళ్ళి జాయినింగ్ ఆర్డర్ కావాలి, లేనప్పుడు వాళ్ళు సెలవు పెట్టుకోవచ్చు, స్టే తెప్పించుకోవచ్చు, లేదా కోర్టుకు మళ్ళీ వీళ్ళు అప్పీల్కి వెళ్ళాలి. అంతగా లీగల్ ప్రొసీజర్ ఉంటుంది, వ్యక్తిగత అభిప్రాయాలు ఏమి ఉండవు. సో టైం తీసుకుంటారు. అంతకన్నా నచ్చినప్పుడు కొందరు ఏం చేస్తారు అంటే సందర్భంలో లీవ్లో ఉంటారు. అది లీవ్లో అలా క్లారిటీ వచ్చిన తర్వాత పోయి జాయిన్ అవుతారు. అది ఏదన్నా కూడా వాళ్ళు ఇన్ సర్వీస్లో ఉన్నారు, ఆ ఇన్ సర్వీస్ లా అండ్ లా బుక్ ఉంటుంది, వాళ్ళకి సర్వీస్ రూల్ బుక్ ఉంటుంది. ఆ రూల్ ప్రకారమే, ఆ సర్వీస్ డిపార్ట్మెంటల్ నిర్ణయాల ప్రకారమే ఫర్దర్ స్టెప్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఎలా చూడొచ్చు సార్, అంటే తెలంగాణకు అంత ఇంట్రెస్ట్ చూపించి అంటే ఏపీకి ఇంట్రెస్ట్ చూపించట్లేదని చెప్పాలి. సో ఇట్లా చూస్తే తెలంగాణ ఆంధ్ర ప్రాంతం అని ఉండదు అక్కడ. వాస్తవానికి ఏంటంటే లైఫ్ స్టైల్కి అలవాటు పడి ఒక ప్రాంతానికి అలవాటు పడిన తర్వాత స్టైల్ అంటారా, అలా లైఫ్ స్టైల్కి అలవాటు పడిన తర్వాత జనరల్గా అయితే అమరాపాలి గారి విషయం కాదు మనం చెప్పేది. జనరల్గా ఎవరైనా ఒక స్టూడెంట్ అయినా సరే ఇంకోరైనా సరే మనం అక్కడ ఒక ప్రాంతానికి వచ్చిన తర్వాత అక్కడ పరిచయాలతోటి నైబర్హుడ్ పరిచయాలు కానీ, పిల్లల చదువులు కానీ, ఒక స్కూల్కి జాయిన్ చేసి ఉంటాము, లేదా ఆస్తులు ఇక్కడే సంపాదించుకొని ఒక ఇల్లు కట్టుకొని ఉంటాం, లేదా ఒక ఫామ్ హౌస్ కట్టుకొని ఉంటాం, ఇది సంథింగ్. లేదా స్పౌజ్ అంటే ఇప్పుడు వాళ్ళ ఆయన అమరాపాలి గారి భర్త గారు కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళు కూడా మళ్ళీ ఇదంతా కూడా ఇప్పుడు భార్య ఒకటే కాకుండా స్పౌజ్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు ఇవన్నీ చూసుకుంటారు కాబట్టి బహుశా ఏదో కారణం ఉండొచ్చు. అది ఇక్కడ ప్రాంత భేదం ఏం లేదు, కానీ బహుశా వాళ్ళకు ఉన్నటువంటి ఏంటంటే అలవాటు ప్రకారం ఇక్కడ ఉండాలనుకుంటే ప్రయారిటీ ఇస్తుండొచ్చు. ఆ ప్రయారిటీ వాళ్ళకి ఇష్టం, ఆ వ్యక్తిగత పర్సనల్ ఇంట్రెస్ట్ కాబట్టి ఆ వ్యక్తిగత అభిప్రాయం చూడాలి. కానీ దీంట్లో ప్రాంత భేదం అనేది ఏది ఉండదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా పని చేయాల్సి ఉంటుంది, ఎవరు వచ్చినా పని చేయాల్సి ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా ఈరోజు జిహెచ్ఎంసీ ఇస్తారు, రేపు ఇంకో డిపార్ట్మెంట్ ఇస్తారు, ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి పని చేయాలి. ఇలా ఈ ముఖ్యమంత్రి ఉంటాడు, ఈ రాజకీయ పార్టీ ఉంటుంది, రేపు 5 ఏళ్ల తర్వాత ఇంకో రాజకీయ పార్టీ ఇంకో ముఖ్యమంత్రి వస్తాడు. ఎవరైనా డ్యూటీ అప్పు చెప్పినా వాళ్ళ డ్యూటీ ప్రకారం మనం చాలాసార్లు చూస్తుంటాం. ఐపీఎస్ ఆఫీసర్ ఐక ఖాన్ గారిని తీసుకెళ్లి ఆర్టీసీ డిపార్ట్మెంట్లో పెట్టారు. ప్రభుత్వ నిర్ణయం, వాళ్ళు ఎక్కడైనా సర్వీస్ చేయడానికి వాళ్ళ నాలెడ్జ్ ఎక్కడ ఉపయోగపడుతుందంటే వాళ్ళు అలా వాడుకుంటారు. మన ఏంటంటే ఈ ఐక్యకార్య ఆర్టిస్టులు చేసి ఆయన అక్కడ జరిగే వృధాలను కానీ, అక్కడ జరిగేటువంటి నేరాలు కానీ, మిస్యూజ్ కానీ కంట్రోల్ చేస్తూ చాలా పొదుపు చేశారని పేరు ఉంది. అసలు ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అది ఉండటం వల్ల. సో ఎవరు ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, ఐపీఎస్ ఆఫీసర్లు కానీ, ఎవరినైనా సరే వాళ్ళ నాలెడ్జ్ కానీ, వాళ్ళ సర్వీసులు కానీ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఎలాగైనా వాడుకునే ఫెసిలిటీ చట్టాల్లో ఉన్నాయి. ప్రభుత్వ పాలకులు ఏవైనా ఎలాగైనా వాడుకోవచ్చు, తప్పేం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.